మరి పురుగు వంటి యాకోబు, స్వల్పమైన ఇశ్రాయేలు, మీరు భయపడకుడి. నీవు ఎంత స్వల్పముగా ఈరోజు ఉన్నా నీవు భయపడవద్దు, ఎందుకంటే నీకు సహాయము చేయువాడను నేనే అని మన ప్రభువైన యేసుక్రీస్తు వారు తెలియజేస్తూ ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు దేవుడు మనల్ని భయపడకు అని ఒక ధైర్యాన్ని ఇస్తూ ఉన్నాడు. ఈ యొక్క ఉదయకాల సమయం దేవుడు మనకు సహాయము చేస్తాను అని స్పష్టంగా తానే మాట్లాడుతూ ఉన్నాడు. మన కుడి చేతిని ప్రభు పట్టుకుంటున్నాను అని తెలియచేస్తూ ఉంటుండగా, మరి దేవుణ్ణి నమ్ముకున్న మనము, దేవుణ్ణి ఆరాధిస్తున్న మనం, వెంబడిస్తున్న మన జీవితంలో దేవుడు మన చేతిని పట్టుకుంటూ ఉండగా మన చేతిని మనం పట్టుకుంటున్నామా? మరి మన స్వతంత్రత కొరకు ప్రభువును విడిచిపెడుతున్నామా? ఈ యొక్క ఉదయకాల సమయము మనల్ని మనము ప్రశ్నించుకోవాలి. హల్లెలూయా. దేవుడు మన చేతిని పట్టుకున్నప్పుడు మనకు ఏ భయము ఉండదండి. మనకు చేయవలసిన సహాయం మేలంతటిని ప్రభు చేస్తాడు. అయితే ఈ రోజున నీవు ఆయన చేతిలో ఉన్నట్లయితే ప్రభు సంపూర్ణముగా ఆయన నిన్ను దీవించబోతూ ఉన్నాడు, ప్రభు ఆశీర్వదించబోతూ ఉన్నాడు. కనుక ఈ యొక్క ఉదయకాలము దేవుడు మనతో మాట్లాడుతున్న మాట, నీవు భయపడవద్దు, నేను సహాయం చేస్తాను, నీ కుడి చేతిని పట్టుకుని ఉన్నాను, నీవేమాత్రము కలవరపడవద్దు, దుఃఖపడవద్దు అని తెలియచేస్తూ అభయం ఇస్తున్న దేవునికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియచేస్తూ ఈ యొక్క దినం అంతటిలో ప్రభు కృపను పొందుకున్నట్లు, ప్రభు వాత్సల్యతను పొందుకున్నట్లు మనల్ని మనము దేవాది దేవునికి మన ప్రాణ ఆత్మ దేహములను సమర్పించుకుందాము. హల్లెలూయా. రండి ఒక్క నిమిషము ప్రార్థన చేద్దాం. ఈ యొక్క డివోషన్ను మనము ప్రార్థన చేస్తూ ముగించుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడమైన దేవా, నీ పరిశుద్ధతలో, నీ పవిత్రతలో తండ్రి, ఈ యొక్క ఉదయకాల సమయము ప్రభువా, ఈ యొక్క డివోషన్లో తండ్రి ప్రభువా, నిన్ను మహిమపరచడానికి, నిన్ను స్తుతించడానికి, నిన్ను ఘనపరచడానికి మీరు అనుగ్రహించిన ఈ యొక్క తరుణాన్ని బట్టి నీకే స్తోత్రాలు తెలియ